కేసీఆర్కు దళితులంటే గౌరవం లేదని విపక్షాల విమర్శ. ఎస్సీ ఎమ్మెల్యేలను కూడా ఆయన దూరంగా ఉంచుతారని ఆయనపై ఆరోపణ. లాస్యానందిత మరణంతో మరోసారి ఈ విమర్శల జోరు పెరిగింది. విమర్శలు మాత్రమే కాదు, పరిస్థితులు వాటిని నిజం చేస్తున్నాయి. దళితుడిని సీఎంని చేస్తా, మాటిస్తే నిలబెట్టుకుంటా, మాట తప్పితే ముక్కు నేలకు రాసుకుంటా. ఉద్యమ సమయంలో కేసీఆర్ చెప్పిన మాటలివి. కట్ చేస్తే తెలంగాణ ఏర్పాటు, ఆ వెంటనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చకచకా జరిగిపోయాయి. కానీ దళిత ముఖ్యమంత్రి అనే విషయాన్ని గులాబీ బాస్ మర్చిపోయారు. 10 ఏళ్ల పాటు కేసీఆరే సీఎంగా ఉన్నారు. సీఎం పదవి పక్కన పెడితే కనీసం దళిత ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్లో గౌరవం కూడా లేదని నాడు ప్రతిపక్షాల విమర్శ. విమర్శలను అవకాశమున్న ప్రతిసారి కేసీఆర్ నిజం చేస్తూనే వచ్చారు. సీఎం మాట అటుంచితే డిప్యూటీ సీఎంగా ఉన్న కడియం శ్రీహరిని ఆ పదవి నుంచి తప్పించారు. దళిత ఎమ్మెల్యేలను ప్రగతి భవన్లోకి రానివ్వరు అనేది మరో విమర్శ. ఇలా చెప్పుకుంటే కోకొల్లలు. చనిపోయిన దళిత ఎమ్మెల్యేలకు కూడా కేసీఆర్ ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదు. లాస్య నందిత తండ్రి సాయన్న విషయంలో ఇదే రుజువైంది. సిట్టింగ్ శాసనసభ్యులు, మంత్రులు మరణించినప్పుడు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేయటం సంప్రదాయం. కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్న సాయన్న గతేడాది మృతి చెందారు. అప్పుడున్నది కేసీఆర్ ప్రభుత్వమే. కానీ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు అన్న సాంప్రదాయాన్ని కేసీఆర్ తుంగలో తొక్కారు. సాయన్న కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి 1994, 99, 2004, 2014లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. 2018లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసి 5సారి ఎన్నికయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దళిత నేత ఎవరైనా ఉన్నారంటే బహుశా సాయన్నే కావచ్చు. సుదీర్ఘకాలం ప్రజాప్రతినిధిగా ఉన్న దళిత నేతకు అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించడానికి కేసీఆర్ సర్కార్కు మనసు రాలేదు. అప్పుడు దళిత సంఘాలు, శ్మశాన వాటికలు ఆందోళనకు దిగాయి కూడా. దళితులను కేసీఆర్ చిన్నచూపు చూస్తారనేందుకు ఇదొక నిదర్శనమని అన్నారు. సాయన్న మరణించిన ఏడాదిలోని ఆయన బిడ్డ లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆమె బీఆర్ఎస్ ఎమ్మెల్యే. అయితే ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికార లాంఛనాలతో లాస్య నందిత అంత్యక్రియలు జరిపింది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి కార్యక్రమంలో పాల్గొన్నారు. సొంత పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తండ్రికి దక్కని గౌరవం ప్రత్యర్థులు అధికారంలో ఉన్నప్పుడు కుమార్తెకు దక్కింది.